జనవరి 22, 2024 అసలు ఎందుకు ప్రతి ఒక్కరూ ఈ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు? అసలు అయోధ్యలో ఏం జరిగింది తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. జనవరి 22 ఈ తేదీ భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయే రోజు. వందల వేల నాటి వివాదాలకు తెరపడి అయోధ్యలో రాముడు కొలువుదీరే రోజు జనవరి 22. అయోధ్య ఉత్తరప్రదేశ్లోనే ఒక ముఖ్య పట్టణం. అయోధ్యని సాకేతపురం అని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోనే అతి పురాతన నగరాల్లో ఒకటి. విష్ణుమూర్తి రాముని అవతారం ఎత్తిన ప్రదేశం ఇది. అయోధ్య సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. అయోధ్య శ్రీరాముని జీవిత చరిత్రలో చాలా ముఖ్యమైన నగరం. అయోధ్య పవిత్రమైన గంగా నది తీరంలో ఉంది. అలాగే కుడివైపు సరియు నది ఉంది. అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు. 63వ సూర్యవంశ రాజైన దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడు. అయోధ్య వివాదం కోసం తెలుసుకుందాం. అయోధ్య 2.5 దశాబ్దాలకు పైగా పెండింగ్లో ఉన్న వివాదం. దేశంలోని కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడిన వివాదం ఇది. కోర్టు సైతం ఈ వివాదంలో తీర్పు ఇవ్వడానికి తలపట్టుకుంది. అంతలా ఏం జరిగిందా అని తెలుసు. అయోధ్యలో రాముడి గుడిని 1528లో ధ్వంసం చేసి ముస్లింలు బాబ్రీ మసీద్ కట్టారు. అప్పుడు మొదలైంది హిందువులకి ముస్లింలకి వివాదం. అక్కడ ఎటువంటి రాముని గుడి లేదని ముస్లింస్, లేదు అక్కడ రామాలయం ఉందని హిందువులు ఇలా తరచూ గొడవ పడుతూ ఉండేవాళ్ళు. 1855లో మొదటిసారి మోహన్ రఘుబీర్ దాస్ హైకోర్టులో కేసు వేశారు. 2.77 ఎకరాల స్థలాన్ని హిందువులకి ఇస్తే రామాలయాన్ని నిర్మించుకుంటామని అడగ్గా దానికి కోర్టు నిరాకరించింది. మళ్ళీ 1950లో వందలాది మంది హిందువులకి ముస్లింలకి మధ్య గొడవ జరగడం వల్ల ఆ ప్రదేశం 2 భాగాలుగా చేసి సగం సగం ఇచ్చారు. ఎవరి స్థలంలో వారి దైవం యొక్క పూజలు అనేవి జరుగుతూ ఉండేవి. ఇలా జరుగుతూ ఉండగా ముస్లింలకి హిందువులకి మధ్య గొడవ చెలరేగింది. ఇదంతా తెలుసుకున్న కోర్టు 1949లో ఆ ప్రాంతాన్ని లాక్ చేశారు. 1959లో తిరిగి మళ్ళీ హిందువులు ముస్లింలు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ స్థలం మాది అంటే మాది అని. కానీ దానికి హైకోర్టు అంగీకరించలేదు. తిరిగి 1986లో విశ్వ హిందూ పరిషత్ వారు తిరిగి రాముని పూజలు చేసుకుంటామని పిటిషన్ వేయగా దానికి అంగీకరించారు. అసలు ఇంతకు ముందు అక్కడ రాముని దేవాలయం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏఎస్ఐ సంస్థకు బాధ్యతలు ఇవ్వగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇంతకు ముందు అక్కడ ఒక దేవాలయం ఉంది అని అంచనాలు వేసి తీర్పు ఇచ్చింది. దీంతో సుప్రీంకోర్టు 9 నవంబర్ 2019లో రామభూమి అని తేల్చి చెప్పింది. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం తెలుసుకుందాం. 2.7 ఎకరాలలో రామ మందిరం నిర్మించడం జరిగింది. 76 మీటర్లు 250 అడుగులు వెడల్పు, 120 మీటర్లు 380 అడుగుల పొడవు మరియు 49 మీటర్లు 161 అడుగుల ఎత్తుతో ఈ రామ మందిరం నిర్మించారు. రామ మందిరానికి అయిన మొత్తం ఖర్చు 1800 crores. 155 దేశాల నుండి పవిత్రమైన జలాన్ని తెచ్చి రామ మందిరం నిర్మాణం కోసం వినియోగించారు. 5 ఆగస్టు 2020న భూమి పూజ జరిగింది. అక్కడ ఉన్న ప్రతి ఇటుక పైన జై శ్రీరామ్ అని రాయించడం జరిగింది. ఐరన్, స్టీల్, సిమెంట్ వాటిని ఉపయోగించలేదు. ఈ మందిరంలో 3 అంతస్తులుగా నిర్మించారు. ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ నిర్మించడం జరిగింది. ఒక్కొక్క అంతస్తు 20 అడుగుల ఎత్తులో కట్టారు. మొత్తం గుడిలో 392 పిల్లర్లు, 44 తలుపుల్ని ఉంచారు. రామ మందిరంలో రాముడు 5 సంవత్సరాలు బాలుడుగా ప్రజలకి దర్శనమిస్తారు. ఎడమ చేతిలో వీళ్ళు, కుడి చేతిలో బాణం పట్టుకొని దర్శనమిస్తారు. బాలరాముణ్ణి రామ్లాలా అని పిలువబడుతుంది. జనవరి 22, 2024లో రాముని ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం జరగనుంది. ఈ ప్రాణ ప్రతిష్టలో ముఖ్య అతిథులుగా శ్రీ నరేంద్ర మోడీ గారు తదితర ప్రముఖులు పాల్గొంటున్నారు. జై శ్రీరామ్. మరికొన్ని విషయాల్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
I try my level best. Please like, comment, share, subscribe. Thank you for watching. Keep watching.